నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈ రోజు మనకు న్యూస్ పేపర్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయంటే విద్యా, ఉద్యోగానికి సంబంధించి అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకు ప్రధానమైన వార్తల్లో మోడల్ స్కూల్‌లో 1072 ఖాళీలు. మొత్తం 194 స్కూల్‌లో 3880 శాంక్షన్ పోస్టులు అంటూ ఒక ప్రధానమైన వార్తను హైలైట్ చేయడం జరిగింది. పనిచేస్తున్నది కేవలం 2808 మంది ఉపాధ్యాయులు మాత్రమే. ప్రిన్సిపల్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 194 మోడల్ స్కూళ్లలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపల్స్ లేరు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టులు 70%, పీజీటీ పోస్టులో 50% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కానీ మోడల్ స్కూల్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీల భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. 194 మోడల్ స్కూళ్లలో 3880 శాంక్షన్ పోస్టులున్నాయి. వీటిలో 2808 మంది పనిచేస్తుండగా 1072 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు 194లో 99 మంది మాత్రమే పనిచేస్తుండగా 95 వేకెంట్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్ సంబంధించి 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏదైతే ఉందో అందులో 1164 పోస్టులు శాంక్షన్ అవ్వగా 753 మంది మాత్రమే వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇలా మొత్తంగా తెలంగాణలో మోడల్ స్కూల్లో 1072 పోస్టుల ఖాళీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రభుత్వం వెంటనే వీటి యొక్క నియామకాలు చేయాలని చెప్పేస్తూ కూడా మనకు నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో డిమాండ్ రావడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేస్ పైన మనకు 63 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది సార్. ఇందులో మనకి పోస్టులు వచ్చేసరికి ఒకటి ల్యాబ్ అటెండెంట్, అదే విధంగా చూసుకుంటే ఆప్టిషియన్, ఓటీ టెక్నీషియన్, ప్లంబర్, టైలర్, బార్బర్ తదితర పోస్టులన్నిటికీ కూడా మనకు ఆఫ్లైన్ లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం rangareddy.telangana.gov.in వెబ్సైట్ లో మే 10th లోపల పూర్తి స్థాయి సమాచారం తెలుసుకొని ఆ మే 10th లోపల వీళ్ళకి ఆఫ్లైన్ లో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్ లో మనకు 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ క్యాడర్ కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మినిమం 60% మార్కులతో డిగ్రీ క్వాలిఫికేషన్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 20 అనేది లాస్ట్ డేట్ గా ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం కోసం idbibank.in వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ కోటాలోని హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి CISF అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ లాస్ట్ కు మే 20 అనేది మనకు అప్లికేషన్ లో సబ్మిషన్ కు మనకు మే 30 అనేది లాస్ట్ డేట్ గా ఉంది. ఇక్కడ మరి మొత్తం వీళ్ళు నోటీస్ చేసినటువంటి పోస్టులు కూడా 30 పోస్టులను నోటీస్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు కేంద్రం లేదా సెంట్రల్ లేదా స్టేట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి 12th క్లాస్ క్వాలిఫై ఉండాలి. ఇంటర్నేషనల్ గానీ నేషనల్ గానీ స్టేట్ లెవెల్లో మనకు హాకీలో ప్రతిభ కనబర్చి ఉండాలని, ఇక్కడ హాకీ గేమ్ లో ప్రతిభ కనబర్చి ఉండాలని చెప్తున్నారు. వయో పరిమితి వచ్చేసరికి మనకు 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఎలిజిబుల్ ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీలకు 5 years రిలాక్సేషన్, ఓబీసీలకు 3 years రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్టే దీని యొక్క అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. అప్లికేషన్స్ మనకు లాస్ట్ డేట్ మే 30 అనేది లాస్ట్ డేట్ గా ఉంది. అప్లికేషన్స్ మే 11th నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. మరి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 2 stages లో మనకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేస్తారు. స్టేజ్ 1 లో ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో ప్రొఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు డాక్యుమెంటేషన్ కూడా స్టేజ్ 1 లో కంప్లీట్ అవుతుంది. మరి స్టేజ్ 2 లో వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం CISFRECTT.CISF.gov.in వెబ్సైట్ లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఐఐటి హైదరాబాద్ లో JRF ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి ఆస్పిరెంట్స్ నుంచి మనకు ఆన్లైన్ ద్వారా మే 12th లోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య 5 పోస్టులను నోటీస్ చేశారు. అందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో 2 పోస్టులు, ప్రాజెక్ట్ డిజైనర్ 2 పోస్టులు,
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్టు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో బీఆర్టెక్, బీటెక్, బీఈ, బీఈడి అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన ఆధారంగా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం IITH.ac.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మళ్ళీ మనకు ఐఐటి ఢిల్లీలో కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా వీళ్ళు 2 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం IITD.ac.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్, ఇది ప్రతిరోజు మనకు ఆంధ్రప్రదేశ్ 2018 గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రెగ్యులర్ గా మనకు న్యూస్ పేపర్ లో రావడం జరుగుతుంది. గ్రూప్ 1 పేపర్ గృహిణీలు దిద్దారంటూ ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. అనామకులతో మార్కుల మ్యాపింగ్, సో పిఎస్ఆర్ డైరెక్షన్, క్యామ్ సైన్ నిర్వహణ అంటూ మనకు రిమైండ్ రిపోర్ట్ లో విస్తుపోయే అంశాలు. సో ఏపీపీఎస్సీ కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలోని హైలాండ్ కు చెందినటువంటి గ్రూప్ 1 పరీక్ష పేపర్లను తీసుకొచ్చారు. రూపాయలు 15,000 ఇస్తామని ఆశ పెట్టి గృహిణులు చంటి పిల్లల తల్లులతో దిద్దించారు. కాబోయే సబ్ కలెక్టర్లు, డిఎస్పీల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు. ఈ విషయం వారికి కూడా పోలీసులు విచారణకు పిలిస్తే కానీ తెలియదు. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు ధాత్రిమదపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులకు ఆర్డీఓలు, డిఎస్పీలుగా చేసేందుకు క్యాంసైన్ అనే ఒక మీడియా సంస్థ కలిసి ఆయన చేసిన భాగోతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. సో అంటే గ్రూప్ 1 పేపర్లు గృహిణులతో దిద్దారంటూ ఇక్కడ రిమైండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక తెలియజేస్తుంది. మరొక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ లో 676 పోస్టులు. ఇదే అంశాన్ని ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ అనేది కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం కోసం www.idbibank.in అన్న ఒక వెబ్సైట్ లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదే విధంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో మేనేజర్లు అంటున్నారు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో రెగ్యులర్ అంటే పర్మనెంట్ బేస్ పైన మనకు 4 మేనేజర్ పోస్టులు ఫిలప్ చేయడం కోసం వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 4 రకాల మేనేజర్ పోస్టులు ఉండడం జరిగింది. ఒక మేనేజర్ లీగల్, డిప్యూటీ మేనేజర్ లీగల్ 2 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ లీగల్ 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో మనకు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో 60% మార్కులతోటి ఎల్ఎల్బి తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క పే స్కేల్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేది May 10th నుంచి స్టార్ట్ అయితే May 30 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రధానంగా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం ircon.org అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో కాంట్రాక్ట్ బేస్ పైన 5 ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో పూర్తి స్థాయి సమాచారం కోసం www.icmr.gov.in అనే ఒక వెబ్సైట్ లో మీరు May 25th లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్, ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో మనకి ఏదైతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇదే సెషన్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ 63 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఆఫీసర్ అనలిస్ట్ స్కూల్, నేషనల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ లో 66 ఆఫీసర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క సెలక్షన్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అంటే ఇలా మేజర్ గా 2 phases, బట్ మెడికల్ ఎగ్జామినేషన్ కలుపుకుంటే 3 phases లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మరి మొత్తంగా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క 66 పోస్టులలో మనకు అన్రిజర్వ్ 28 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు, ఓబీసీ 22 పోస్టులు, ఎస్సీ 7 పోస్టులు, ఎస్టీలకు 3 పోస్టులను కేటాయించడం జరిగింది. సో మనకు రకరకాలటువంటి ఎలిజిబిలిటీస్ కూడా ఉంటుంది. సో మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీనికి 100 మార్క్స్ ఉంటాయండి. ఇందులో మళ్ళీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీలో 2 లాంగ్వేజ్ లో ఉండడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ పేపర్ లో 100 మార్క్స్ లో 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. దీని డ్యూరేషన్ కేవలం 30 minutes ఉంటుంది. ఈ యొక్క సెక్షన్ ఏ లో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, డాటా అనలిస్ట్ అండ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించేసి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది.
అదే విధంగా సెక్షన్ బిలో కూడా మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన 40 క్వెషన్స్ ఉంటాయి. దీనికి 60 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. సో మనకు ఏదైతే 1/4 నెగెటివ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం సో NABFID.org/careers అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నటువంటి మనకు వచ్చే నెలలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి బుధవారం ఎపిటమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫ్రీ ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ టెస్ట్ ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో రాబోతున్నటువంటి 12,000 నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని మరొకటి సెపరేట్ గా ప్రతి బుధవారం తెలంగాణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఆఫ్లైన్ లో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ను ఎపిటమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైతే రిజిస్టర్ అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫ్రీగా ఈ యొక్క ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కోసం 7095606638 లేదా 7095606639 నంబర్ కు కాల్ చేయండి. ఆఫ్లైన్ వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ పోలీస్ అకాడమీ అబోవ్ డామినోస్ పిజ్జా ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 45 దగ్గర మనకు ఉండడం జరుగుతుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు రెగ్యులర్ అప్డేట్స్ కోసం విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఎపిటమ్ ఐఏఎస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.